హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, ప్రేమ 2 అక్షరాల పదం, అమ్మ 2 అక్షరాల పదమే. ఈ 2 పదాలకి ఉన్నది ఒకటే సంబంధం. అది ఏంటో తెలుసా? తేడాలు చూపకపోవడం. ప్రేమ ధనిక, పేద, పొట్టి, పొడుగు, అందం, అంగవైకల్యం అనే తేడా చూపకపోవడం. ఎలా ఉన్నా మన మనసుకి నచ్చితే ప్రేమిస్తాం. అలాగే అమ్మ తన బిడ్డలు ఎలా ఉన్నా తేడా చూపదు. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత మనందరికీ తెలిసిందే. అలాగే బిడ్డ ఎలా ఉన్నా ప్రతి అమ్మకి తన బిడ్డ అపురూపమే. అమ్మ నాన్న ఇద్దరు మనల్ని ప్రేమిస్తారు. కానీ తల్లి గురించే ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటాం? ఎందుకు అంటే 9 నెలలు తన కడుపులో పెట్టుకొని మోస్తుంది. పుట్టక ముందే తల్లికి బిడ్డకి కడుపులోనే బంధం ఏర్పడుతుంది. అందుకే ఆ బంధం ఎప్పుడు ప్రత్యేకమే. ఈ సృష్టిలో ప్రతి ఆడది ఎప్పుడో ఒక సమయంలో తల్లి అవుతుంది. అదేంటి, కొంతమందికి పిల్లలు పుట్టరు కదా, తల్లి అలా అవుతారు అని అనుకుంటున్నారా? అందుకే కంటేనే అమ్మ అని అంటే ఎలా అని కవులు పాటలు కూడా రాశారు. కడుపులో 9 నెలలు మోస్తేనే తల్లి కాదు, మంచి మనసుతో ప్రేమించే ప్రతి ఆడది తల్లే. ఒక్క ఆడదే కాదు, ట్రాన్స్జెండర్ కూడా తల్లి అవ్వచ్చు. వాళ్ళు కడుపులో ప్రాణాన్ని మోయకపోవచ్చు, కానీ కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే అంత ప్రేమ ఉన్న వాళ్ళు అయితే చాలు. సమాజంలో మనుషులు అందరూ మంచివాళ్ళు అవ్వాలని రూలేం లేదు. అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా అందరూ ఒకేలా ఉంటారు అని వాళ్ళని చులకన భావంతో చూడకూడదు. మనిషి ప్రవర్తనని బట్టి ఆ మనిషికి విలువ ఇవ్వాలి, కానీ వాళ్ళ రంగు, రూపు, జెండర్ చూసి కాదు. మనుషుల్లో మార్పు వస్తేనే ఈ సమాజంలో వస్తుంది. కొంచెం ఎక్కువ చెప్పానా? మరి తల్లి అనే పదానికి ఉన్న శక్తి అలాంటిది. ఎంత చెప్పినా సరిపోదు, ఎంత రాసినా సరిపోదు. ఇక కథలోకి వెళ్దాం. తల్లి కావాలనే ఒక ట్రాన్స్జెండర్ ఆవేదన. జెండర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అమ్మ మనసు అనే ఈ కథ అంకితం. అమీర్పేట్లో ఒక వ్యక్తి ఆటో ఎక్కారు. అడ్రస్ చెప్పి కూర్చున్నారు. ఆ వ్యక్తి ఆలోచనలోకి వెళ్ళింది. తను ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, అసలు తను ఇప్పటి వరకు ఎలా బ్రతికిందో అన్నీ ఒక్కటిగా గుర్తు వచ్చాయి. నా పేరు అంజలి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఆ విషయం పుట్టినప్పుడు నాకు తెలియదు, కానీ పెరుగుతున్న కొద్దీ అర్థమైంది. అలా అని మా ఇంట్లో వాళ్ళు నన్ను వేరుగా చూడలేదు, వద్దనుకోలేదు. చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇలా పుట్టడం నా తప్పు కాదు, నా తల్లిదండ్రుల తప్పు కాదు, దేవుడి తప్పు కూడా కాదు. మనం కొనే వస్తువులలోనే ఎన్నో తేడాలు ఉంటాయి. అలాంటప్పుడు మనుషుల్లో ఉండడంలో వింతేముంది? అందుకే నన్ను ఎప్పుడూ అధైర్యంగా పెంచలేదు, ఆత్మవిశ్వాసంతో పెంచారు. నేను ఎవరిని మోసం చేయాలనుకోలేదు, నా అలాగే ఉండాలనుకున్నా. నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అన్నారు. ఎవరు ఏం అనుకున్నా పర్లేదు, నీకు మేము ఉన్నాం అని ధైర్యం చెప్పారు. నాకు ఒక అక్క ఉంది, పేరు సుశీల. పేరులానే మనసు కూడా చాలా మంచిది. ఏ రోజు కూడా నన్ను అవమానం అనుకోలేదు. ఏ ఒక్కరు అవమానించాలని చూసినా ఊరుకోలేదు. ఈ మధ్య తనకు పెళ్లి కూడా అయింది. బావ కూడా చాలా మంచివారు. ఇంత మంచి కుటుంబం ఉన్నందుకు నా అంత అదృష్టవంతులు లేరు అని ఎప్పుడూ అనుకుంటాను. నాకు అన్నీ ఉన్నాయి. బాగా డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండే అంత ఉంది. ఉద్యోగం, ప్రేమించే అమ్మా నాన్న, అక్క బావ, నన్నుగా చూసే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నాకు ఈ సమాజంపై కంప్లైంట్ కూడా లేదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండాలని రూల్ లేదు. నా గురించి పట్టించుకోని వాళ్ళని నేను కేర్ చేయను. అలాగే నన్ను ప్రేమించే వాళ్ళని వదులుకోను. అన్నీ ఉన్నా ఏదో వెళ్తీ. నాకు పెళ్లి మీద పెద్దగా ఇష్టం లేదు, కానీ నాకు తల్లి కావాలని ఉంది. నా తల్లి నాకు ఎంత ప్రేమనిచ్చిందో నేను నా బిడ్డకి అంతే ప్రేమ ఇవ్వాలనుకుంటున్నా. మా అమ్మ నన్ను ఎన్ని విలువలు, ఆదర్శాలు, ఆత్మస్థైర్యంతో పెంచిందో నేను నా బిడ్డని అలాగే పెంచాలనుకుంటున్నా. ఆడపిల్ల అయినా మగ పిల్లవాడు అయినా ఎవరైనా సరే అది నాది అనే భావంతో ప్రేమతో పెంచాలనుకుంటున్నా. ఎవరిని అయినా దత్తత తీసుకోవాలనుకుంటున్నా. ఆ విషయం ఇంట్లో చెబితే ఏమన్నారో తెలుసా? ఆ బిడ్డకి అన్నీ చూసుకోగలవు అనే నమ్మకం నీకు ఉందా? రేపు ఎన్ని సమస్యలు అయినా రావచ్చు, అవన్నీ దాటుకొని బిడ్డని జాగ్రత్తగా చూసుకోగలవా? దత్తత తీసుకోవడం అంటే ఆ బిడ్డ బాధ్యతను తీసుకోవడం. ఆ ధైర్యం నీకు ఉందా? ఏదైనా భరించే శక్తి నీకు ఉందా అని అడిగారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను,
నన్ను మీరు ఎలా చూసుకున్నారో అలాగే చూసుకుంటాను. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. మీరు నాకు ఎంత సెక్యూరిటీ ఇచ్చారో ఆ బిడ్డకి నేను అలాగే ఇస్తాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు సరే అని ఒప్పుకున్నారు. మేము వస్తామని అన్నారు. కానీ ఫస్ట్ నేను వెళ్ళి ట్రై చేస్తాను. ఒకవేళ పని కాకపోతే అప్పుడు మీరు రండి అని చెప్పాను. ఈరోజు అక్కడికే వెళ్తున్నా. మేడం, మీరు చెప్పిన అడ్రస్ ఇదే అని ఆటో అతను అన్నప్పుడు అంజలి ఈ లోకంలోకి వచ్చింది. అది మధునానగర్లో ఉన్న శిశుగృహ అడాప్షన్ సెంటర్. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి అంజలి ఆటో దిగింది. ఆ అడాప్షన్ సెంటర్ చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. నా బిడ్డ ఇక్కడే ఉందా, నా బిడ్డని ఇక్కడి నుండి నేను తీసుకెళ్తానా అని రకరకాల ఆలోచనలతో లోపలికి అడుగుపెట్టింది. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న మేనేజర్కి నమస్తే మేడం అని అంజలి చెప్పింది. నమస్తే, కూర్చోండి అని మేనేజర్ చెప్పింది. అంజలి కూర్చుంది. మనసులో ఒక పక్క భయం, అసలు ఇస్తారో ఇవ్వరో అని. చెప్పండి అని మేనేజర్ అంది. నా పేరు అంజలి, నేను ఒక పాపని దత్తత తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పింది. ఆ మేనేజర్ ఆలోచిస్తుంది. నాకు తెలుసు మేడం, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో. నేను ఒక ట్రాన్స్జెండర్ కావచ్చు, కానీ నాకు మనసు ఉంది. నేను తల్లి కాలేకపోయినా బిడ్డను పెంచుకొని ఆ బిడ్డకి తల్లిని అవ్వాలనుకుంటున్నా. నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా ప్రతి ఇయర్ శాలరీ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చాను. అన్నీ చెక్ చేయండి. డబ్బులు ఉంటే పిల్లల్ని పెంచుకోవచ్చు అని నేను అనుకోను. వాళ్లకు మోరల్ సపోర్ట్ కూడా ఎంతో అవసరం. నా ఫ్యామిలీ నుండి కూడా ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఒప్పుకున్నాకే ఇక్కడికి వచ్చాను అని అంజలి చెప్పింది. అంతా విన్నాక, చూడండి మిస్ అంజలి, డెసిషన్ నా ఒక్కదాని చేతిలో లేదు. నేను జస్ట్ మేనేజర్ని మాత్రమే. మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వెళ్ళండి. మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక వారం లోపు మీకు కాల్ చేసి చెబుతాను అని మేనేజర్ అంది. థ్యాంక్స్ మేడం, నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా అని అంజలి అడిగింది. తప్పకుండా. 1 మినిట్ అని బెల్ కొట్టి అటెండర్ని పిలిచి మేడంకి లోపల అంతా చూపెట్టమని చెప్పింది. థ్యాంక్స్ మేడం, నేను వెళ్తాను. కానీ ఎలా అయినా అడాప్షన్ ఓకే అయ్యేలా చేయండి అని అంజలి అడిగింది. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంజలి గారు. తర్వాత మీ అదృష్టం. కన్ఫామ్గా అయితే మీకు మాట ఇవ్వలేను అని అంది. ఓకే మేడం అని అంజలి వెళ్ళింది. అంజలి వెళ్ళాక ఆ మేనేజర్ ఆలోచనలో పడింది. నిజంగా మీకు అడాప్షన్ దొరకాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనుకుంది. అంజలి లోపలికి వెళ్ళి చూసింది. అందరూ చిన్న పాపలు. వాళ్ళ ఏడుపులు కూడా అంజలికి సంగీతంలానే వినపడింది. పిల్లలందరినీ చూస్తుంటే మనసులో తెలియని బాధ. ఇంతమంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఉన్నారు అని బాధ. కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. ఏంటి మేడం, ఎందుకు ఏడుస్తున్నారు అని అటెండర్ అడిగింది. కారణం ఏదైనా అనాథలు అవ్వడం వాళ్ళ తప్పు కాదు. ఎవ్వరూ ప్రేమ లేకుండా ఇలా చూసి ఏడుపు వచ్చింది అంతే అని చెప్పింది. మొత్తం చూసి అంజలి వెళ్ళిపోయింది. అటెండర్ మేనేజర్ రూమ్లోకి వెళ్ళింది. ఏంటి, ఏమైనా చెప్పాలా అని మేనేజర్ అడిగింది. అవునమ్మా, ఇప్పుడు వచ్చిన మేడంకి ఎలా అయినా బిడ్డ దత్తత దొరికేలా చూడండమ్మా. నిజంగా ఆమెలో ఒక తల్లి పడే ఆరాటం కనపడింది అని చెప్పింది. నిజంగా తనకు దొరకాలని నాకు ఉంది, కానీ ఆ నిర్ణయం నా చేతిలో లేదు. మేనేజ్మెంట్ని ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని మేనేజర్ చెప్పింది. అంజలి మళ్ళీ ఆటోలో ఇంటికి వెళ్ళింది. వెళ్తున్న దారిలో చిన్న పాపలు కడుపుతో ఉన్న వాళ్ళే కనపడ్డారు. దారి పొడుగు ఆలోచిస్తూనే ఉంది. ఆ పిల్లలు అందరినీ చూస్తే గుండె తరుక్కుపోతుంది. అందులో కనీసం ఒకరినైనా అడాప్షన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. నాకు ఆ అదృష్టం ఉందా? అసలు అడాప్షన్ దొరుకుతుందా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళమ్మ ఎదురు వచ్చింది. అంజలి మొహం చూడగానే అర్థమైంది ఏదో అయ్యింది అని. అందుకే ఏం అడగకుండా లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. అంజలి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తిన్నది. తిని తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెనకాల వాళ్ళమ్మ కూడా వెళ్ళింది. బెడ్పై కూర్చుని అంజలి తలపై చేయి పెట్టి ఏమైంది అంజు అని అడిగింది. వెంటనే లేచి అంజలి వాళ్ళమ్మ ఒడిలో పడుకుంది. ఏం కాలేదమ్మా, ఒక వారం తర్వాత వాళ్ళే కాల్ చేసి చెబుతా అన్నారు అని చెప్పింది. మరెందుకురా బాధ అని అడిగింది. అక్కడ అందరూ చిన్న చిన్న పిల్లలమ్మా, చూస్తే బాధ అనిపించింది. అందులో ఒకరు అయినా నా దగ్గరికి వస్తే వాళ్లకు ప్రేమని పంచాలని ఉంది అని అంజలి అంది.
అంజలి తల నిమురుతూ, వాళ్ళకు కూడా ఆ అదృష్టం ఉండాలి తల్లి. నిన్ను తల్లిగా పొందే అదృష్టం ఎవరికి ఉందో ఆ దేవుడు నిర్ణయించాలి అని వాళ్ళమ్మ అంది. నిజంగా నేను తల్లిని కాగలనా అమ్మా అని అడిగింది. తప్పకుండా అవుతావు తల్లి. అమ్మ ప్రేమ ఒక తన కడుపులో పెట్టిన బిడ్డలపైనే కాదు, అమ్మ అని ప్రేమగా పిలిచిన ఎవరిపైన అయినా ఉంటుంది. అక్కడ ఏ పాపని చూసినా నీ హృదయం కరిగిపోయింది. నీకు అమ్మ గుణం ఉందని నిరూపించావు తల్లి. ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని వాళ్ళమ్మ చెప్పింది. అంజలి పడుకున్నాక తన పెద్ద కూతురు సుశీలకి కాల్ చేసింది. హలో అమ్మ చెప్పు అని సుశీల అంది. సుశీ, ఒకసారి ఇంటికి రావే, అంజు గురించి నీతో మాట్లాడాలి అని చెప్పింది. సరే అమ్మా వస్తాను అని పెట్టేసింది. కొంచెం సేపు అయ్యాక సుశీల ఇంటికి వచ్చింది. ఏంటమ్మా ఏదైనా అయ్యిందా అని అడిగింది. జరిగింది మొత్తం అంజలి అమ్మ చెప్పింది. సరే లేచాక నేను మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు సరేనా అని ధైర్యం చెప్పింది. సాయంత్రం అయ్యాక అంజలి లేచి బెడ్పై కూర్చొని ఆలోచిస్తుంది. అప్పుడే సుశీల లోపలికి వచ్చింది. సుశీలని చూసి అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగింది. 1 అవర్ అవుతుంది అంతే అని సుశీల చెప్పింది. మరి నన్నెందుకు లేపలేదు అని అడిగింది. పడుకున్నావు కదా, డిస్టర్బ్ చేయకు అని నేనే అమ్మతో చెప్పాను. అవునా అని తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. అంజు, నువ్వు నాకు తెలిసిన అంజలివేనా అని అడిగింది. అదేంటక్క అలా అంటావు? మరి లేకుంటే ఏంటి? నాకు తెలిసిన అంజలి ధైర్యంగా ముందుకు వెళ్తుంది, అంతేకాని ఇలా నిరాశపడదు. అది కాదక్కా అని అంటుంటే, ఏది కాదు, వాళ్ళు ఇంకా 1 వారం టైం ఇచ్చారు కదా, అప్పుడే ఇలా నిరాశపడితే ఎలా? సిటీలో అదొక్కటే అడాప్షన్ సెంటర్ ఉందా? ఇంకా ఎన్నో ఉన్నాయి అని సుశీల అంది. అక్కడ కూడా ఇలాగే అంటే అని అంజలి అంది. అంజలి, థింక్ పాజిటివ్, మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది, నువ్వేం బాధపడకు. నువ్వు ఇలా ఉంటే అమ్మ ఎంత బాధపడుతుందో చెప్పు అని సుశీల అంది. అంజలి సైలెంట్గా ఉంది. మా మంచి అమ్మవి కదా, లేచి ఫ్రెష్ అవ్వు అని చెప్పింది. అలా ఆ రోజు అంతా సుశీలతో మాట్లాడుతూ ఉంటే అంజలి మనసు కొంచెం కుదుట పడింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. అంజలి అడాప్షన్ గురించి ఆలోచిస్తుంది. అప్పటి వరకు ఒక్క కాల్ కూడా రాలేదు. సుశీల వచ్చి అంజు వేరే దగ్గర ట్రై చేద్దాం, ఏం బాధపడకు అని చెప్పింది. వద్దక్క, అక్కడ కూడా ఇలాగే అంటే మేబీ నాకు తల్లి అయ్యే రాత లేదేమో, వదిలేయక్క అని అంది. అప్పుడే అంజు వాళ్ళ బావ వచ్చాడు. అది కాదు అంజు, ట్రై చేయడంలో తప్పేముంది, జాబ్ ఒక కంపెనీలో రాకపోతే ఇంకొక కంపెనీలో ట్రై చేయమా, ఇది అలాగే అని అంజలికి నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. లేదు బావా, మళ్ళీ ట్రై చేసి ఫెయిల్ అయితే తట్టుకునే ఓపిక నాకు లేదు అని అక్కడి నుండి వెళ్ళింది. ఎలా అండి, ఏం చేద్దాం అని సుశీల తన భర్తని అడిగింది. తనకు చెప్పకుండా మనం ట్రై చేద్దాం, నువ్వేం కంగారు పడకు, తను అంత పిరికిది కాదు అని చెప్పాడు. పార్క్లో నడుస్తూ ఉంది. ఎవరో పాప కనపడితే దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆ పాప వాళ్ళమ్మ దగ్గరికి రానివ్వకుండా తీసుకొని పోయింది. అంజలి అక్కడి నుండి వెళ్ళి గుడిలో కూర్చుంది. నేనెప్పుడు ఇలా ఉన్నాను అని బాధపడలేదు, కానీ మొదటిసారి బాధ వేస్తుంది. ఈ సమాజంపై కోపం వస్తుంది. నేనేం చేశాను? ఇలా పుట్టడం నా పాపమా లోపమా? ఎందుకు నాకు ఈ శిక్ష? ఇన్ని రోజులు ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు జరిగేది అంతా చూసి తట్టుకోలేకపోతున్నా. ఆ దేవుణ్ణి చూస్తూ నేనేం పాపం చేశాను చెప్పవయ్యా, ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నావు? తల్లిని అవ్వాలనుకోవడం నేను చేసిన నేరమా? తల్లిగా ఒక బిడ్డకి ప్రేమని పంచాలనుకోవడం పాపమా? ఆ పిల్లలు ఏం నేరం చేశారు? వాళ్లకు తల్లిదండ్రులు లేకుండా చేశావు. ఇప్పుడు నేను ఆ పిల్లలకి తల్లిని అవ్వాలనుకుంటే ఆ అదృష్టం నాకు లేకుండా చేస్తున్నావు అని మనసులోనే దేవుణ్ణి అడుగుతుంది. కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. తుడుచుకోవాలని కూడా అనుకోలేదు. అప్పుడే తన మొబైల్కి కాల్ వచ్చింది. నెంబర్ చూడకుండా ఆన్ చేసింది. హలో, ఎవరు? అంజలి గారేనా మాట్లాడేది అని అడిగారు. హా, అంజలినే. మీరు ఎవరు? శిశుగృహ అడాప్షన్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాను. మీ అడాప్షన్ ఓకే అయ్యింది. మీరు వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పాపని చూసుకొని తీసుకెళ్ళొచ్చు అని చెప్పింది. అంజలి షాక్లో ఉంది. హలో మేడం, మేడం వినపడుతుందా అని పిలుస్తున్నారు. హా, వినపడుతుంది అని అంజలి చెప్పింది. ఎప్పుడు వస్తారు మేడం మీరు అని అడిగింది. రేపు ఉదయమే వస్తాను అని చెప్పింది. ఓకే మేడం అని కాల్ కట్ చేసింది. అంజలి కాల్ మాట్లాడింది, కానీ ఇంకా షాక్లోనే ఉంది.
కొంచెం తేరుకున్నాక సంతోషంతో పిచ్చిది అయిపోయింది. వెంటనే ఇంటికి వెళ్ళింది. అంజలి, ఎక్కడ ఉన్నావమ్మా? ఇంతసేపు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఎంత భయమేసింది తెలుసా అని అంజలి అమ్మా నాన్న అన్నారు. సారీ అమ్మా, గుడిలో ఉన్నాను, చూడలేదు. మీ అందరికీ గుడ్ న్యూస్. అడాప్షన్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. వాళ్ళు అడాప్షన్కి ఒప్పుకున్నారు అని సంతోషంగా చెప్పింది. నిజమా తల్లి? కంగ్రాట్స్. నువ్వు అనుకున్నది సాధిస్తావు అని మాకు తెలుసు తల్లి అని వాళ్ళ నాన్న అన్నారు. చాలా సంతోషంగా ఉంది తల్లి అని వాళ్ళమ్మ అంది. ముగ్గురు కలిసి హక్ చేసుకున్నారు. రేపే వెళ్దాం, ఏమంటారు అని అడిగింది. తప్పకుండా తల్లి, నువ్వు ఎలా అంటే అలా. మంచి పనికి ఆలస్యం ఎందుకు అని వాళ్ళ నాన్న అన్నారు. అంజలి పడుకుంది. రాత్రంతా నిద్రపోలేదు. సంతోషంతో నిద్ర పట్టలేదు. తను తల్లి కాబోతుంది అని, తన చేతిలో ఒక పాప ఉంటుంది అని కలలు కంటూ కూర్చుంది. పాపని ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నీ సెర్చ్ చేస్తూ ఏమేం కావాలి, పాపకి ఏ డ్రెస్సులు బాగుంటాయి అని మొత్తం పాప గురించి ఆలోచిస్తూ ఉంది రాత్రంతా. తెల్లారింది. తొందరగా రెడీ అయ్యి దేవునికి దండం పెట్టుకొని నిన్న ఏదో బాధలో ఏమైనా అని ఉంటే క్షమించు దేవుడా అని మొక్కుకుంది. అయినా నువ్వు నన్ను క్షమిస్తావు అని నాకు తెలుసులే అని చెప్పింది. అలా ముగ్గురు బయటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ పిల్లలందరినీ చూశారు. అందులో ఒక పాప ఏడవకుండా అంజలినే చూస్తుంది. చాలా ముద్దుగా అనిపించింది. వెంటనే ఆ పాప కావాలని చెప్పి ఎత్తుకుంది. అంజలి చేతిలో ఆ పాప ఇంకా క్యూట్గా అల్లరి చేయకుండా అంజలి చేతిలో ఆడుకుంటుంది. వెంటనే ఆ పాపను తీసుకుంటామని చెప్పి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశారు. కంగ్రాట్స్ మిస్ అంజలి అని మేనేజర్ చెప్పింది. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంజలి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి బయటికి వచ్చింది. ముగ్గురు వెళ్తుంటే అంజలి అనే పిలుపు వినపడి అంజలి వెనక్కి చూసింది. చూస్తే ఆఫీస్లో పనిచేసే కొలీగ్ భరత్ అక్కడ ఉన్నాడు. పాపని వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చి అంజలి భరత్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి భరత్, నువ్వు ఇక్కడ? నన్ను ఎందుకు పిలిచావు? ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అన్నాడు. ఏంటి చెప్పు, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని అంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. వాట్? నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన కొన్ని రోజులకే నీపై ఇంట్రెస్ట్ కలిగింది. నీ మాట, నీ మంచితనం అన్నీ నాకు నచ్చాయి. నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. భరత్, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని అంజలి చెప్తుంటేనే నాకు తెలుసు. మీ గురించి అన్నీ తెలుసుకున్నాను. మీరు పాపని అడాప్ట్ చేసుకునేది కూడా నాకు తెలుసు. మీరు ఇక్కడికి వచ్చిన రోజు నేను వచ్చాను. మిమ్మల్ని ఫాలో అయ్యాను. అంతా అర్థమైంది నాకు. నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళను ఒప్పించాలనుకున్నాను. కానీ నన్ను చూసి కాదు, మిమ్మల్ని చూసి వాళ్ళు ఒప్పుకోవాలి. మీ మీద నమ్మకంతో ఒప్పుకోవాలి అని ఆగాను. మీరు గుడిలో ఎంత బాధపడ్డారో కూడా చూశాను. కానీ ఓదార్చితే మీరేమనుకుంటారో నాకు తెలియదు అని ఆగాను. మీ బాధ, సంతోషం అన్నీ చూశాను. మీకు పిల్లలంటే ఎంత ప్రేమ కూడా నాకు అర్థమైంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కోరిక నాకు ఇంకా బలపడింది. ఆ పాపని మీరు ఒక్కటే పెంచగలరని నాకు తెలుసు. కానీ తండ్రి తోడు కూడా ఉంటే బాగుంటుందిగా. నీకు మీ అమ్మ నాన్న ఇద్దరు ఉన్నట్టు ఆ పాపకి కూడా ఇద్దరు ఉంటే బాగుండు అనిపించట్లేదా? కనీసం ఆ పాప కోసమైనా ఒప్పుకోండి అని అన్నాడు. అప్పుడే అంజలి అమ్మ నాన్న వచ్చి ఒప్పుకో అమ్మా అని అన్నారు. నాన్న, మీరు అని అంజలి అంటుంటేనే మేమంతా విన్నాం తల్లి. ఆ అబ్బాయి కళల్లో నిజాయితీ ఉంది. మేము ఎక్కువ రోజులు నీతో ఉండలేం. నీకు ఒక తోడు కావాలి. తోడు లేకపోతే నువ్వు ఉండలేవు అని కాదు. కానీ ఒంటరి జీవితం చాలా బోర్ తల్లి. తోడు ఉంటే నీకు పాపకి మంచిది అని అంజలి నాన్న అన్నారు. ఇప్పుడు నీ గురించి కాదు, పాప గురించి కూడా ఆలోచించు అంజలి అని వాళ్ళమ్మ అంది. భరత్ని చూస్తూ, మరి మీ పేరెంట్స్కి ఇష్టం ఉంటుందో లేదో అని అంజలి అడిగింది. మీకు ఆ బాధ లేదు. నేను ఆల్రెడీ వాళ్లకు చెప్పాను. నీ ఇష్టమే మా ఇష్టం అన్నారు. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఇప్పటికిప్పుడు అంటే అని అంజలి అమ్మ నాన్న అన్నారు. నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. మీకు ఏ ప్రాబ్లం లేదు అని భరత్ చెప్పాడు. అంజలి పేరెంట్స్, అక్క, బావ, భరత్ పేరెంట్స్ అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. అంజలి, భరత్ రిజిస్టర్లో సైన్ చేసి పెళ్లి చేసుకున్నారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. పాప, మీరు ఇద్దరు ఒకేసారి నా జీవితంలోకి వచ్చారు అని అంజలి అంది.
మేము ఇద్దరు కూడా చాలా లక్కీ. నీ జీవితంలోకి మమ్మల్ని ఇన్వైట్ చేశావు అని భరత్ అన్నాడు. తర్వాత అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. అందరి జీవితాలు అంజలి జీవితంలాగా ఉండాలని లేదు. అందరికీ అదృష్టం రాసి ఉండదు. కానీ అవసరమైన వాళ్లకు సపోర్ట్ ఇచ్చే టైం వచ్చినప్పుడు సపోర్ట్ చేద్దాం. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.